అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ పార్టీ ముస్లింల కోసం ఉన్నది, ముస్లింల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని చెప్తుంది. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి 4 ప్రశ్నలు అడుగుతున్నాను. మీరు గత సంవత్సరం అబ్దుల్ కలాం గారి జన్మదినం రోజు 26,000 కోట్ల రూపాయలు ముస్లిం మైనారిటీల కోసం ఇచ్చారని చెప్పారు. 2,600 కోట్ల లెక్కలు మీరు చెప్పేసేయండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదే కాకుండా అబ్దుల్ సలాం గారి కుటుంబం రైల్లో ఆత్మహత్య చేసుకునింది మీ ప్రభుత్వంలో, మీ అరాచకం వలన. మీరు ఏదైనా పలికారా అని చెప్తున్నా. మిస్బా పలమ్నేర్ ఆ పాపకు తనంతకు తను ఆత్మహత్య చేసుకున్నంత వరకు వదలలేదు వైఎస్ఆర్సీపీ నాయకుడు పలమ్నేర్కి సంబంధించిన అతనిపైన ఏదైనా చర్యలు తీసుకున్నారా మీరు? నేను మీకు సూటిగా ఈరోజు చెప్తున్నాను, ముస్లిం మైనారిటీలకు గత 25 సంవత్సరాలు ఎవరైనా ముఖ్యమంత్రి మోసం చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మీరు ఏ ఒక్క ముస్లిం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. మీరు షాదీ ముబారక్ చేయలేదు, అబ్రాడ్ స్టడీస్ చేయలేదు, అదేవిధంగా మసీదుల మరమ్మతు చేయలేదు, మసీదులకు ఇమాం మోజన్ తన శాలరీ సకాలంలో ఇవ్వలేదు. ఇవి కాకుండా ఏ ఒక్క వక్ఫ్ ప్రాపర్టీస్ మిస్యూజ్ అయినా కూడా మీరు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మీరే. ఎన్ఆర్సీ సిఏఏ ఇష్యూ వస్తే 2019లో మీ క్యాబినెట్కి సంబంధించిన మంత్రి మినిస్టర్, అదే కాకుండా స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అతనికి 3 నెలలు మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మీరా మాట్లాడేది ముస్లిం మైనారిటీల గురించి? హైదరాబాద్ అల్లర్లు ఎవరు కాపాడారు? 2014లో రిప్రజెంటేషన్ లేదు, ముస్లిం రిప్రజెంటేషన్ అయినా కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎవరు జరిపారు? అదే కాకుండా ఈరోజు వక్ఫ్ ప్రాపర్టీస్ కాపాడిన చరిత్ర ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. ఆయన మ్యాన్ ఆఫ్ ఏ సెక్యులర్. మీరు చరిత్ర ఎత్తి చూసుకోండి. ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ఎక్కడ కూడా కానీ ఆయన ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు ఓటు వేసినా ఏకపోయినా శాచ్యురేషన్ బేసిస్లో అందరికీ న్యాయం చేసిన ఏకైక వ్యక్తి. భారతదేశానికే రాజకీయ ఒక పెద్ద నాయకుడిగా ఆయన ఆ రోజు 1995 to 2004 వరకు పనిచేశారు. కానీ ఎక్కడ కూడా కానీ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నా కూడా కానీ నాన్ సెక్యులర్ మూవ్మెంట్కి ఎక్కడ కూడా ఆయన చోటు ఇవ్వలేదు. 2002 గోద్రా కాంతి చూసుకోండి మీరు. ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఏముంది? పూర్తిగా ముస్లిం మైనారిటీల ఫేవర్లో ఉంది. ముస్లిం మైనారిటీల మనిషి నేనని చెప్తున్న మనిషి ఒక్క మనిషి భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఈరోజు ముస్లిం మైనారిటీలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ ముస్లిం మైనారిటీల 90 లక్షల మందికి మీకు ఒక మంచి నాయకుడు అవసరం ఉంది. మీకు రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి నాయకత్వం అవసరం ఉంది. రేపు మీ ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ కాపాడడానికి ఒక మంచి నాయకత్వం అవసరం ఉంది. అది ఒక్క మనిషి, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బీజేపీతో ఏదైతే ఒక అలయన్స్ చేశారో దానికి ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం చేశారు. ఈరోజు స్టేట్కి మొత్తం సచివాలయం కూడా తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయన ఏం స్టేట్లో ఏ ఒక్క వనరులు పెట్టలేదు, అన్నీ కొలాప్స్ చేశాడు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 50,000 కోట్లు సంపాదించారు. ఈసారి 1,00,000 కోట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ఈ టీం వర్క్ కింద 1,00,000 కోట్లు సంపాదించిన చరిత్ర వీళ్ళది. నేను ఈరోజు చెప్తున్నాను, ముస్లిం మైనారిటీలు వీరు చూపే కపట ప్రేమకు మీరు ఎక్కడా కూడా కానీ మీరు మీ మొగ్గు చూపించద్దండి. రేపు మీ పిల్లల భవిష్యత్తు కావాలా, మీకు స్టడీస్లో పూర్తిగా బాధ్యత కావాలా. ఈరోజు చూస్తున్నారు మీరు కాలేజీలో ఫీజు రీయింబర్స్మెంట్ అన్నీ తగ్గించేసింది. 50% తగ్గించిన తర్వాత మంచి ఫ్యాకల్టీస్ వెళ్ళిపోయారు. రేపు రాష్ట్రానికి అతోగతి పాల్చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్ర ముస్లిం మైనారిటీస్కి అందరికీ నేను సవినయంగా కోరుతున్నాను, మనమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం. రేపు రాష్ట్ర భవిష్యత్తు మీ వక్ఫ్ ప్రాపర్టీస్లో LKG to PG ఎడ్యుకేషన్ సెంటర్స్ పెడదాం, అదేవిధంగా హాస్పిటల్స్ పెడదాం. పూర్తిగా ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా మీరు ఉన్న 2% ఉన్న ఇల్లిటరసీకి 70% లిటరసీకి తీసుకుని వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేమందరం తీసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి సుభిక్షమైన పరిపాలన ఇస్తూ రేపు ఎన్ఆర్సీ సిఏఏ బిల్లు వస్తే నేను ముక్త ఖండంతో చెప్తున్నాను, ఎన్ఆర్సీ సిఏఏ బిల్ వస్తే ఇప్పుడు స్టార్ట్ అయింది.
ఏ ఒక్క ముస్లిం మైనారిటీ పౌరుడు నాన్ రెసిడెంట్గా బయట వెళ్ళే ప్రసక్తి ఉండదు. దాన్ని పూర్తి బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. నేను కాన్స్టిట్యున్సీ పరంగా, నేను జిల్లా పరంగా నేను పనిచేస్తాను. ఏ ఒక్కరు ముస్లిం మైనారిటీ అభద్రతా భావం పెట్టుకోవద్దండి. ఈరోజు మీరందరూ మనమందరము కలిసి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరిచి ఆయనతో కలిసి నడుద్దాం. ఎందుకంటే మీరు గుర్తు చేసుకోండి, హైదరాబాద్ అల్లర్లు 3 నెలలు కర్ఫ్యూ ఉండేది. ఒక్కసారిగా దానికి స్ట్రీమ్లైన్ చేసిన చరిత్ర ఆయన. వక్ఫ్ ప్రాపర్టీస్ కాపాడిన చరిత్ర ఆయన. ఎక్కడ కూడా ముస్లిం వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు. ఎవరైనా వాళ్ళ నాయకులు ఎవరైనా వక్ఫ్ ప్రాపర్టీ మిస్యూజ్ చేస్తే తక్షణం అతని పైన చర్యలు తీసుకున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఆడుతున్నాను. కర్నూలులో 5,000 కోట్ల ముస్లిం వక్ఫ్ ప్రాపర్టీ మీకు సంబంధించిన ఎమ్మెల్యే అండ్ ఫ్యామిలీ కబ్జా చేశారు. ఏం యాక్షన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జవాబు చెప్పే అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్ల ముందు వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి బాధ్యత తీసుకోవాలా. ఇవన్నీ ఏ స్కామ్స్ జరిగాయో, మదన్పల్లిలో జరిగిన ముస్లిం మైనారిటీస్ పైన జరిగిన అల్లర్లకు, క్రిమినల్ కేసులకు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలా. మిస్బాకు జరిగిన వాళ్ళ కుటుంబానికి జరిగిన అవమానానికి, అన్యాయానికి, వాళ్ళ ఆత్మహత్యకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలా. సలాం కుటుంబానికి జరిగిన అన్యాయానికి, వాళ్ళ ఆత్మహత్యకు కారణం ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలా. ఏదైనా ఒక్కరోజు మీరు మాట్లాడారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం మైనారిటీలకు చెప్తున్నాను, ఈ వైఎస్ఆర్సీపీ కపట ప్రేమకు మీరు ఎక్కడ కూడా తల వంచొద్దండి. మన నాయకుడు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఒకే ఒక్క నాయకుడు, అది పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సవినయంగా తెలియజేస్తున్నారు.